హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయేష్న కృతిక్ అండి. సో ఈరోజు మేము షాపింగ్‌కి వెళ్తున్నాం డీమార్ట్ స్కూల్ ఐటమ్స్ తేవడానికి. సో కృతిక్ అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. షూస్, స్కూల్ బ్యాగ్ అండ్ లంచ్ బాక్స్ వస్తుందని. సో కిందికి రాగానే ఇలా ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి. మేమైతే అరౌండ్ 1:00కి స్టార్ట్ అయ్యామండి. ఇద్దరు పిల్లలకైతే నేను లంచ్ చేపిచ్చాను. కానీ నేను మా హస్బెండ్ అయితే ఏం తినలేదు. జస్ట్ 1, 2 అవర్స్‌లో రిటర్న్ వచ్చేద్దామని. ఎందుకంటే 2, 3 ఐటమ్సే కదా! కానీ అక్కడికి వెళ్ళాక సిట్యుయేషన్ కంప్లీట్ రివర్స్ ఉండేనండి. చాలా క్రౌడ్ ఉండే డిమార్ట్. ఎందుకంటే స్కూల్ రీఓపెన్ అయ్యాయి కదా! సో పేరెంట్స్ అందరూ డిమార్ట్‌లోనే ఉన్నారనిపిచ్చేసింది. సో వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఫేస్ ఉందో, ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నామో, వచ్చేటప్పుడు అయితే అంత టయర్డ్‌గా వచ్చామండి. చాలా డల్‌గా అయిపోయాము. సో మీరు వీడియో ఎండ్‌లో చూస్తారు. సో ఫైనల్లీ అయితే డిమార్ట్ రీచ్ అయ్యాం మేము. ఇక్కడ కార్ పార్కింగ్ గూడా కొంచెం కష్టమైంది. కానీ ఎలానో అలా అడ్జస్ట్ చేసైతే మా హస్బెండ్ పార్క్ చేశాడు. దాని తర్వాత పైకెళ్ళిపోతున్నాం. కృతిక్ అయితే డిమార్ట్ షాపింగ్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే టాయ్స్ కొనుక్కోవచ్చు అనుకుంటాడు. సో మేము లోపలికెళ్ళి ట్రాలీ అయితే తీసేసుకొని ఇద్దరిని ట్రాలీలో ఫస్ట్ అయితే పెట్టేసామండి ఎత్తుకోలేక. సో దాని తర్వాత మేము డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే స్కూల్ ఐటెమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి కదా! సో గ్రౌండ్ ఫ్లోర్‌లో టైమ్ పాస్ వద్దని చెప్పేసి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోతున్నాం. సో లిఫ్ట్ దగ్గరకొచ్చి వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఇంకో చిన్న పాప కనిపించింది. సో జో అయితే తనని స్టేర్ చేస్తా ఉంది క్యూట్‌గా. సో చాలా క్యూట్‌గా అనిపించింది నాకు తన స్టేర్ చేసే విధానం. అందుకనే ఇది కూడా షూట్ చేసేసుకున్నాను నేనైతే. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. సో ఇదండి ఫస్ట్ ఫ్లోర్ లుక్. మేము రాగానే ఫస్ట్ అయితే షాక్ అయ్యామండి. అన్ని సెక్షన్‌లో పేరెంట్స్ నిండిపోయి ఉన్నారండి. అసలు స్కూల్ బ్యాగ్స్ కానీ, బాటిల్స్ కానీ, లంచ్ బాక్స్, బుక్స్ అన్ని సెక్షన్‌లో పేరెంట్స్ నిండిపోయి ఉన్నారండి. అసలు ఒక సెకండ్ అర్థం కాలేదు ఏం చేయాలని. కానీ అలా ఎలానో అలా లోపలికెళ్ళిపోయి మేము బ్యాగ్ సెక్షన్ దగ్గరకొచ్చేసి చూసాము. ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. సో చాలా టైం పట్టేసింది మాకు ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి. సో రేంజెస్ కూడా రీజనబుల్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ ఉన్నాయండి. సో కాకపోతే మీరు దాంట్లో సెర్చ్ చేసుకోవాలి. అన్నీ చూసుకోవాలి. సో కొంచెం టైం అయితే మాకు పట్టిందండి. స్పైడర్ మ్యాన్ ఉంది. పికాచు అండ్ సిండ్రెల్లా ఇట్లా చాలా వెరైటీ థీమ్స్‌తో గూడా బ్యాగ్స్ ఉండే. సో ఇందులో మేము సెలెక్ట్ చేస్తూ ఉంటే కృతిక్ అయితే ఒక సాఫ్ట్ బ్యాగ్ తీసుకొని ఇది నాకు కావాలి అని అన్నాడు. సో స్కూల్‌కైతే అది సెట్ అవ్వదని చెప్పి మేము ఇలా హల్క్‌ది ఒకటి తీసుకున్నామండి. ఇది నచ్చింది. సో దీంతో పాటు ఇంకొకటి గూడా అవెంజర్స్‌ది తీసాము. 2 బావున్నాయి. సో వాడికి ఇంక చాయిస్ వదిలేసి 2 చూపిచ్చాడు వాళ్ళ డ్యాడీ ఏది కావాలి అని చెప్పేసి. సో వాడైతే హల్కే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా అదే నచ్చేసింది. ఎందుకంటే 4 జిప్స్ ఉండే దానికి. సో దాంతో పాటు ఇలా సాఫ్ట్ బ్యాగ్ కూడా ఒకటి తీసుకున్నాం. వాడు బావుందన్నాడని. అలానే మా జోక్ కూడా యూజ్ అవుతదని. సో బ్యాగ్స్ 2 తీసుకున్న తర్వాత మేము ఇలా లంచ్ బాక్స్ సెక్షన్‌కొస్తే ఇక్కడ కూడా పేరెంట్సే నిండిపోయి ఉన్నారండి. సో మేము అలా ఒక 2 రౌండ్‌లేసి మళ్ళీ వచ్చామండి లంచ్ బాక్స్ సెక్షన్‌కి. చూడండి ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ ఉండే. స్టీల్‌లో ఉన్నాయి, ప్లాస్టిక్స్‌లో ఉన్నాయి, ఎయిర్ టైట్‌లో ఉన్నాయి. సో ఇందులోంచి మేమైతే ది బెస్ట్ ఒకటి టూ లంచ్ బాక్సెస్ తీసుకున్నామండి కృతిక్‌కి. సో నేను ఇంకో వ్లాగ్ కూడా పెడతాను. అసలు ఏం ఐటెమ్స్ తీసుకున్నామో, ఎంత ప్రైస్ పడ్డది మాకు అని చెప్పేసి. సో ఇక్కడ నేను లంచ్ బాక్స్ తీసుకున్న తర్వాతకి మేము షూస్ కోసం అని చెప్పి సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోయామండి. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాయని చెప్తే. కానీ బ్యాడ్ లక్ ఏందంటే స్టాక్ అయిపోయాయి అని చెప్పేసారు. లేకుండే. సో కిందికొద్దామని మళ్ళీ వచ్చేస్తుంటే ఆ ట్రాలీలో చూసేవరకి అన్ని అన్‌వాంటెడ్ వస్తువులు వేసేసాడు కృతిక్. సో అయన్నీ తీసేసి పక్కన పెట్టేసాం తనకు తెలియకుండా. పెట్టేసి మేము కింద బిల్లింగ్ కౌంటర్‌కైతే వచ్చేసామండి. సో ఇక్కడికొచ్చి నిలబడితే అక్కడ కూడా మా జో పాపకి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా ఒక 2, 3 మెంబర్స్ అయితే ఫ్యాన్స్ అయిపోతారు మా జోకి. సో అక్కడ ఎంప్లాయీ ఒక ఆమె కూడా తనతో క్యూట్‌గా ఆడుకుంటూ మాట్లాడుతూ ఉంది. తన చేతిలో ఏదో ఐటెమ్ ఉంటే అది కావాలి అని తనని అడుగుతా ఉంది జో. సో అలా చిల్లీ పౌడర్ ప్యాకెట్ అనుకుంటా అది ఇవ్వమంటే తను జస్ట్ అలా పట్టుకోపిచ్చేసింది. సో అలా ఇక్కడ ఆడుతూ ఉండంగా మా హస్బెండ్ అయితే వెనకాల బిల్లింగ్ చేపియడానికి రెడీ చేస్తున్నారు. అన్ని ఐటెమ్స్ తీసి పెడుతున్నారండి. సో ఇక్కడ మా కృతిక్ అయితే తెలిసిపోయింది. మేము ట్రక్ తీసేసాము. ట్రక్ లేదు ట్రాలీలో అని. సో అది చూడగానే పాపం ఏడవడం స్టార్ట్ చేశాడు. తల కొట్టేసుకుంటున్నాడు. సో యాక్చువల్లీ చాలా ట్రక్స్ ఉన్నాయి ఇంట్లో. అందుకనే అందులోటి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అని న్యూ టాయ్స్ వద్దనుకున్నాము. సో అలా ఫైనల్‌గా మేమైతే ఎగ్జిట్ తీసుకొని బయటికొచ్చేసి డైరెక్ట్ ఇంగ మేము దిల్‌సుఖ్ నగర్ వెళ్దామని రెడీ అయిపోయామండి. ఫుల్ ఆకలేస్తుండే 5 అయిపోయింది ఇక్కడనే. సో ఎలాగో డీమార్ట్‌లో మిల్క్ షేక్స్ తీసుకున్నామని అది తీసేసుకొని నేను మా హస్బెండ్ అయితే తాగామండి. ఫైనల్లీ దిల్‌సుఖ్ నగర్ రీచ్ అయ్యి ఇలా షూస్ కోసం వెతుకుతుంటే అస్సలు సైజ్ దొరకలేదండి. 1 అవర్ తిరిగితే అప్పుడు దొరికింది. ఈ గ్యాప్‌లో మా బుడ్డదైతే పాపం టైర్డ్ అయిపోయి నిద్రపోయింది వాళ్ళ డ్యాడీ షోల్డర్ మీద. సో ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా పడుకుందండి. దాని తర్వాత మేము కొన్ని షూస్‌తో పాటు కొన్ని పాపకు కూడా ఐటెమ్స్ తీసుకున్నాను. హెయిర్ క్లిప్స్ అయన్నీ తీసుకొని ఇంగ రిటర్న్ అయ్యామండి. అరౌండ్ 6 క్వార్టర్ టు
6 అయిందండి మాకు ఇంటికి రీచ్ అయ్యే వరకు. ఇది మా ఫైనల్ ఫేసెస్ అండి. చూడండి ఎంత డల్‌గా ఉంది ఆకలి మీద. సో, ఇది మా వ్లాగ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థాంక్ యూ.